हाय फ्रेंड्स नमस्ते अंडी वेलकम टू लिनेट्स किचन अंड व्लॉग्स నేను మీ మాధురి ఓకే ఇవాళ అయితే మనం సొరకాయ పులుసు అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాం అబ్బబ్బబ్బా ఈ సమ్మర్ లో ఈ సొరకాయ పులుసు వంటికి ఎంతో చలవనమాట ఓకే మనం ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చాలా ఈజీ ప్రాసెస్ ఏనండి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా కమ్ ఆన్ లెట్స్ గో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసేసుకొని పాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ హీట్ చేసేసుకొని అందులో ఆవాలు జీలకర్ర చిటపటలాడించేద్దాం నెక్స్ట్ ఒక రెండు ఎండుమిర్చిని ఈ విధంగా తుంపి వేసేసుకోవాలి అందులోనే ఆనియన్స్ సన్నగా పొడవుగా కట్ చేసుకున్నానండి ఈ ఆనియన్స్ కూడా వేసేసుకొని వాటిని కాస్త సాఫ్ట్ అయిన తర్వాత గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసేసుకుందాం ఈ గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్నాక మనం ఇందులో వచ్చేసి పసుపు ఉప్పు యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు మనకి ఆనియన్స్ అనేది చాలా తొందరగా ట్రాన్స్పరెంట్ అవుతాయి అంటే త్వరగా కూడా కుక్ అవుతాయని అర్థం ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ అండి ఇది ఫ్రెష్గా దంచుకొని వేసుకున్నాను అనమాట కమ్మటి సువాసన అయితే వచ్చేస్తుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇలా మనకి అల్లం వెల్లిపాయ పేస్ట్ అంతా కూడాను పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసేసుకొని ఇందులో ఫ్రెష్గా ఉన్న కర్రీ లీవ్స్ని వేసేసుకొని ఒకసారి చిటపటలాడించేద్దాం పర్ఫెక్ట్ చూసారు కదా చిటపటలాడేసిన ఇప్పుడు ఇందులో పెద్దగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలండి పులుసు కోసం కదా ఇప్పుడు సాంబార్లో ఎలా వేసుకుంటామో పెద్దగా అలా వేసుకోవాలి అప్పుడు సొరకాయ ముక్క తింటుంటే అబ్బాబ్బలే ఉంటాయి ఒకసారి మొత్తం కలియబెట్టేసుకొని దీంట్లో సన్నగా తరిగిన 2 టమాటోలు కూడా వేసుకోవాలి బాగా పండినవి ఓకే ఇది వేసేసుకొని ఇది కూడా ఒకసారి బాగా కలియబెట్టుకోవాలి మూత పెట్టేసుకుందాం ఇప్పుడు సొరకాయల నుంచి కాస్త వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది అంటే సొరకాయ అంతా నీరు కదా కర్రీ కదా సో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా కారం అంటే నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను ఇందులో మసాలా కారం అనేది నేను యాడ్ చేశాను ఓకే పర్ఫెక్ట్ ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలియబెట్టుకొని దీంట్లో మనం చింతపండు రసాన్ని అనేది వేసుకుందాం ఇది చింతపండు గుజ్జు అందులో వాటర్ కూడా యాడ్ చేశానండి ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజులో తక్కువ ఓకేనా ఎక్కువ వేయకూడదండి అలా వేసుకున్న తర్వాత మనకి పులుసుకు తగ్గట్టుగా మనకి బాగా లూజ్గా కావాలంటే లూజ్గా దానికి తగ్గట్టుగా మనకి సొరకాయ ముక్కలు కూడా ఉడకాలి అంతా కూడా సాంబార్ లాగా వస్తుంది కదా సో వాటర్ అనేది యాడ్ చేసేసుకుందాం తగ్గట్టుగా ఇప్పుడు ఎండు కొబ్బరి తురుము వేస్తున్నాను మీకు కొబ్బరి తురుము అనేది మీకు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు నేను 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను ఆ కొబ్బరి కూడాను బాగా పౌడర్ చేయలేదండి కచ్చపచ్చగా చేశాను మధ్యలో కొబ్బరి ముక్క తగులుతుంటే చాలా బాగుంటుంది బెల్లం అండి 1 ఇంచు వరకు బెల్లాన్ని వేసుకోవాలి పులుపు బ్యాలెన్స్ అవుతుంది అనమాట ఇందులో ఉప్పు పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది తగినంత కొత్తిమీర కూడా యాడ్ చేసేసి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒకసారి కలియబెట్టుకొని మూత పెట్టేసుకొని దీన్ని ఇప్పుడు బాగా కుక్ చేసుకోవాలండి పులుసు అంతా కూడా దగ్గర పడే వరకు సొరకాయ ముక్కలన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యే వరకు మనమైతే బాగా చక్కగా మరిగించుకోవాలి ఈ పులుసు అనేది మనకి పొంగినట్లు అవుతుంది కదా సో జాగ్రత్తగా చూసుకొని మనం కలియబెట్టుకోవాలి దీన్ని కలియబెట్టుకుంటూ చేయడం వల్ల మనకి మసాలాలన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అన్నమాట ఓకే చూసారు కదా నాకు ఈ స్టేజ్గా ఉన్నంత మటుకు చాలండి ఇప్పుడు ఇందులోనే మీరు ముద్దపప్పు యాడ్ చేసేసుకోవచ్చు యాడ్ చేసేసుకున్నట్లయితే మనకి ఒక రకమైన సాంబార్ లాగా అవుతుంది లేదా లైట్గా ఇంకా వాటర్ తగ్గించుకొని ఉంటుకుంటే అంటే ఇంకా వాటర్ యాడ్ చేయకుండా ఇందులోనే పప్పు వేస్తే పప్పు సొరకాయలా కూడా అయిపోతుంది అన్నమాట కర్రీ అనేది దాన్ని బట్టి మీరు కావాలనుకుంటే తాలింపు అనేది తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు బట్ ఈ సొరకాయ పులుసు నేను ఆల్రెడీ స్టార్టింగ్ వేసాను కాబట్టి తాలింపు అనేది వేయట్లేదు చూసారు కదా ముక్కలు ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాం ఇప్పుడు ఇందులో ఇంకొంచెం కొరియాండర్ లీవ్స్ని యాడ్ చేసేసి ఒకసారి కలిపేసి దీన్ని హాట్గా సర్వ్ చేసుకొని తింటే ఉంటుంది అబ్బా చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ ఈ సమ్మర్లో మన బాడీకి కూడా చాలా మంచిదన్నమాట ఈ కర్రీ అనేది ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే తీరుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్ స్టే కనెక్టెడ్ బై ఫ్రెండ్స్